ఈరోజు మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడే మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అందుకని ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూడబోతున్నారు కాక. ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకున్నట్లు మన హృదయాన్ని ఏం చేయాలంట? శుభ్రపరచుకుందుముగాక. ఆమె మరలా అంటారు కదా, అరే నీకు చాలిదయ్యా, కనికరం కూడా లేదా అని. అలాగే ఈరోజు మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. మనము కనికరము చూపే వారికి ఉందుముగాక, ఎదుటి వ్యక్తి మీద కనికరపడే వారికి ఉందుముగాక, ఎదుటి వ్యక్తి మీద కనికరము కలిగి ఉందుముగాక. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తుల మీద మన కనికరము కలిగి ఉంటున్నామో, యేసయ్య మన మీద కనికరాన్ని చూపబోతున్నారు. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తుల మీద చాలి చూపించబోతున్నామో, యేసయ్య మన మీద చాలి పడబోతున్నారు. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి మీద ప్రేమ చూపించబోతున్నామో, యేసయ్య మన మీద ప్రేమ చూపబోతున్నారు. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని మనం అర్థం చేసుకుంటామో, యేసయ్య మనల్ని అర్థం చేసుకోబోతున్నారు. ఎప్పుడైతే ఆపదలో ఉన్న వ్యక్తిని మనం చేర్చుకోబోతున్నామో, యేసయ్య నిత్యముగా ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకోబోతున్నారు.